నీతి తప్పిన రాజకీయం వ్యభిచారం కన్నా హేయం. అది ప్రజల పట్ల అపచారం, దేశద్రోహం కన్నా నేరం. నేను కాదు, నా ప్రజలు, ఆ ప్రజలే నన్నింతటి వాడిని చేశారు. కానీ ఈ రోజున వాడు ఒక దుష్ట రాజకీయంతో, కుతంత్రాలతో, కుత్సితాలతో నన్ను వెన్నుపోటు పొడిచాడు. వాడు వెన్నుపోటు పొడిచింది నన్ను కాదు, నా ప్రజలు. అందుకే నా ప్రజలకు జరిగిన అన్యాయాన్ని వివరించడానికి నేను సింహగర్జన చేయబోతున్నా. లక్షలాది మంది ప్రజలను ఆహ్వానించి ఆ మీటింగులో వాడి రంగులు బయట పెడతా. జై మన దేశం. సాయంత్రం మీటింగ్ ఉంది, ఆ ఏర్పాట్లు చూడు. నమస్తే బాబు. ఏం జరిగింది? విజయవాడలో సింహగర్జన అనే మీటింగ్ పెట్టబోతున్నారంట. గత కొన్ని రోజులుగా జరిగిన రాజకీయ కల్లోలాల మీద మీడియా ప్రచారం వల్ల కనీ విని ఎనుగురు రీతిలో జనం హాజరవుతారని మన ఇంటెలిజెన్స్ వర్గాల అంచనా. లక్ష్మీ పార్వతి గారిని పెళ్లి చేసుకుంటానని మీటింగ్లో చెప్పినప్పుడు ఆయనకు వచ్చిన రెస్పాన్స్ని బట్టి చూస్తుంటే సింహగర్జన మీటింగ్ తర్వాత జనం మన మీద ఓపెన్లా విరుచుకుపడతారండి. సభకి అనుమతి ఇవ్వకపోతే మనం వెన్నుపోటు పొడిచామన్న విషయం జనానికి మనమే చెప్పుకున్నట్లు అవుతుంది. ప్రజలే తన బలం, ముందు వాళ్ళను దూరం చేయాలి. మీ మీటింగ్లు అవ్వకుండా చేయడానికి, మన ఏర్పాట్లు ఆపడానికి రకరకాల కుట్రలు పన్నుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఏ ఏర్పాట్లు అవసరం లేదు. డైరెక్ట్గా వెళ్ళి నా వ్యాన్ మీద నుంచి చెబుతాను నా ప్రజలకి. మన దగ్గర నిజం ఉంది, నిజాన్ని ఎవ్వరూ ఆపలేరు. నా ఉద్దేశం మీరు మీటింగ్ పెట్టకపోవడమే మంచిదయ్యా. అదేంటి? ప్రజలు అసలు రాకపోయే ప్రమాదం ఉండదు. ఆయన మీటింగ్కి ప్రజలు రాకపోవడం ఏంటి? ఎందుకంటే రాష్ట్రంలోని అన్ని ఊళ్ళ నుంచి మీ మీటింగ్కి వచ్చి మీ మాటలు విన్న తర్వాత ఆ జనాలు కోపంతో తిరగబడి వాళ్ళనేం చేస్తారో అనే భయంతో పోలీసుల్ని, గూండాల్ని ఉపయోగించబోతున్నాడని తెలిసింది. డెబ్భైకి పైబడిన నా వయస్సులో ఒక్కసారి వెనక్కి తిరిగి నా జీవితం చూసుకుంటే, నా జీవితం మొత్తం మీద చేసిన ఒకే ఒక తప్పు, వాణ్ణి నేను నమ్మడం. ఆ ఒక్క తగాకూరు వెన్నుపోటుగాని నమ్మి ఇంతటి దుస్థితికి వచ్చాను. నా పేరు చెప్పుకుని గెలిచిన ఎమ్మెల్యేలని తన ఆయుధంగా మలుచుకున్నాడు. నా కన్న పిల్లలని, నా కుటుంబీకులను ఎదురు తిరిగేలా స్వామి, 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 ఇలా మిమ్మల్ని చూసి తట్టుకోలేను. మిమ్మల్ని ఇలా చూస్తే నేను చచ్చిపోతాను స్వామి. మీరు చెప్తున్నా వినకుండా మళ్ళీ తనని మీ దగ్గర చేర్చుకోమని అడిగినందుకు నన్ను క్షమించండి స్వామి, క్షమించండి. లేదు లక్ష్మి, నువ్వు చెప్పింది నా మంచికే నాకు తెలుసు. వాడు పాలు తాగి విషం గక్కి పాము అని తెలిసి కూడా మళ్ళీ నా దగ్గర చేర్చుకున్నానంటే నా బుద్ధిననుకోవాలా?
ఈరోజు నా పక్కనే పడుకో. అమ్మా, ఇలారా నా గుండెల మీద పడుకో అమ్మా. బాధగా ఉందా అమ్మా? మీరు నా పక్కనున్నంత వరకు నాకు బాధలనేవి ఉండవు స్వామి. లక్ష్మి, నా జీవితంలో నేను రాజులా బతికాను. ప్రజలకు సినీ నటుడిగా వినోదాన్ని, నాయకుడిగా న్యాయమైన పరిపాలన అందించాను. వారి క్షేమం కోసమే పరితపించాను. కానీ ఒక్కడిని నమ్మినందుకు ఇలా నాశనమైపోయాను. నాకంతా శూన్యంలా ఉంది. లక్ష్మి, నన్ను వదిలి నువ్వు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళొద్దు.